సో ఫ్రెండ్స్, ఫైనల్గా 2026 లదాఖ్ ట్రిప్ స్టార్ట్ అయింది. ఇప్పుడే ఇంట్లోంచి స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడే ర్యాంప్ దిగుతున్నది. సో ప్రాపర్గా ఒక దగ్గర ఆగి మన కార్ సెటప్ ఏంటి అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు ఎవరెవరు వెళ్తున్నాము ఏంటి అని. ఓకేనా? సరేమ్మా. ఇది ఫ్రంట్ కెమెరా కూడా సెటప్ చేసినాము. సో ఇక్కడ కెమెరా కూడా సెటప్ చేసినాము. మొత్తం రికార్డ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం సూర్యాపేట నుంచి స్టార్ట్ అవుతున్నాము. సో బండ్ల ఫ్యూయల్ కూడా ఏం లేదు. 50 కిలోమీటర్ల రేంజ్ ఉంది. 50 కిలోమీటర్లే ఉంది. వన్స్ హైవే ఎక్కగానే ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవాలి. అదొకటి ఉంది ఇప్పుడు మనకి. సో ఫస్ట్ టెన్షన్ లేదు, తొందర లేదు, ఏమీ లేదు. ఈసారి మనకు చాలా ఛాలెంజెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ స్నోఫాల్ అవుతుంది. సో టైర్స్ కూడా మనవి లైక్ ఒక 50% యూజ్డ్ టైర్స్ కాబట్టి, కొత్త టైర్లు ఏం కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వీ హ్యావ్ స్నో చైన్స్, బంజీ కార్డ్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయి మన దగ్గర. ఇంకా హరిబరి లేకుండా నిదానంగా వెళ్ళిపోవడమే. నేను ఇంకా మీకు వెళ్తా జర్నీలో చెప్తానే ఉంటా అసలు ఎలా ఏంటి అనేది. సో ఎవరైనా ప్లాన్ చేసే వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది. వన్స్ నేను హైవే ఎక్కి ఫ్యూయల్ మొత్తం ఫుల్ ట్యాంక్ కొట్టించేసుకొని, ఓకేనా, తర్వాత కలుద్దాము. అసలు సెటప్ ఏంది అనేది. నేను ఫ్రీక్వెంట్గా ఫ్యూయల్ టాప్అప్ చేసుకునే పెట్రోల్ పంప్కి వచ్చినాము. సో ఇదే పెట్రోల్ పంప్లో ఇప్పుడు ఫ్యూయల్ కొట్టిస్తున్నాడు మా తమ్ముడు. సో ఇప్పటి వరకు చూసుకుంటే మన బండి 55,122 కిలోమీటర్లు. బట్ మనం స్టార్ట్ అయింది 55,110 కిలోమీటర్ల దగ్గర అనమాట. ఇప్పుడు ఫ్యూయల్ ప్రైస్ ఎంత ఉంది తెలుసా? 103.25 రూపాయలు ఉంది. ఇది డీజిల్. నాకు తెలిసి ఒక 15 రోజుల కిందట 95 రూపాయలు ఉండేది. డైరెక్ట్ 8 రూపాయలు పెరిగింది. 8 రూపాయలు లీటర్ కండి. 10 లీటర్లు కొట్టిస్తే 80 రూపాయలు. అట్లా 40 లీటర్లు కొట్టిస్తాం మనము. 320 రూపీస్ అనమాట. అంటే ఒక 350 రూపీస్ పర్ ఫుల్ ట్యాంక్కి పెరిగినట్టే. 350 రూపీస్ అంటే మనకి ఇంతకుముందుకు ఒక 3.5 లీటర్స్ వచ్చేవి. 3.5 to 4 లీటర్స్ వచ్చేది. బట్ ఇప్పుడు లాస్ అవుతున్నాము. ఒక స్పాట్ చూసి ఆపేసి కొట్టించేస్తా. అండ్ ఈ ట్రిప్లో మేము ఫీల్ అయింది ఏంది అంటే, లైక్ మనం వెళ్ళేదే లాంగ్ డిస్టెన్స్ కదా. సో అట్లా ఇంకా హరీబరీ లేకుండా ప్రశాంతంగా వెళ్ళాలి అనుకుంటున్నాము. ఫుడ్ ఐటమ్స్ కూడా మేము క్యారీ చేస్తున్నాము. ప్లస్ గ్యాస్ కూడా క్యారీ చేస్తున్నాము. ఈసారి ఫుడ్ మేమే ప్రిపేర్ చేసుకుంటాము. ఎక్కడ హోటల్స్ ఇట్లాంటివి అయితే ప్రిఫర్ చేయట్లేదు ఈసారి. లేట్ అయినా పర్లేదు, ఓన్ మనమే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ప్రశాంతంగా వెళ్ళాలి అని అనుకుంటున్నాము. లెట్స్ సీ ఇంకా ఎలా ఉంటుంది ఏంటి అనేది. 55,122 కిలోమీటర్లప్పుడు కొట్టిస్తున్నాం అన్నమాట. సూర్యాపేటలో 103.25 పైసలు ఉంది. రేంజ్ మనకు 835 కిలోమీటర్ల రేంజ్ వచ్చింది. లెట్స్ సీ, చూద్దాం రియల్ టైంలో ఎంత రేంజ్ వస్తుంది ఏంటి అనేది. చలో ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోదాం. మంచి స్పాట్ చూసి ఆపుతాను. అక్కడ అసలు మన సెటప్ ఏంటి, ఎలా ఉంది అనేది మొత్తం నీట్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రెండ్స్, ఫైనల్గా మన ఫస్ట్ టోల్ గేట్ అనమాట. లాస్ట్ కూడా ఇదే అవుతుంది మనకు టోల్ గేట్. ఫస్ట్ టోల్ గేట్ కొర్లపహాడ్ టోల్ గేట్. ఇది నకరికల్ నియర్ బై ఉంటుంది అనమాట. సూర్యాపేట నుంచి, అంటే మా ఇంటి నుంచి కరెక్ట్ 20 కిలోమీటర్లు ఉంటుంది. మనకు 3,000 రూపీస్ పాస్ ఉంది కదా, ఆ పాస్ ఉంది. అది లాంచ్ అయింది August 15 కదా. August 15కి ఒక 1 వీక్ ముందే తీసుకున్నా. ఆల్మోస్ట్ నా ఏవైతే ఉంటాయో అన్నీ అయిపోయినాయి. ఒక 13 ఏమో ఉన్నాయి. ఈ రోజుకి సరిపోతాయి. ఈ రోజు సరిపోయినాక రేపు రీఛార్జ్ చేసుకోవాలి. మళ్ళీ టాప్అప్ దాన్ని రీఛార్జ్ చేసుకోవాలి. అలాగే ఒక 2,000 అయితే ఎక్స్ట్రా నార్మల్ బ్యాలెన్స్ అయితే వేసి పెడతా. ఎందుకంటే ఆయన చూడండి ఆపోజిట్ నుంచి వచ్చే లేన్లోకి పోయాడు. మహీంద్రా చూస్తేనేమో 30 lakhs కారు. సివిక్ సెన్స్ ఉండదు, ఏం ఉండదు. వెహికల్లో మొత్తం గాలి కూడా పెట్టేసినాము.
ఇదొకటి మానిటర్ చేసుకోవాలి మనం రెగ్యులర్గా, ఎంత ఉంది ఏంటి అనేది ఎయిర్. ఎందుకంటే మన టైర్లో ఆల్మోస్ట్ 50% వార్న్ అవుట్ అయినాయి కాబట్టి 50% ఉంది కాబట్టి మానిటర్ చేసుకోవాలి మంచిగా జాగ్రత్తగా. మనకు 360 కెమెరా ఉంది. మీకు ఎలా ఉందో చెప్పండి, ఈ వ్యూ అనేది మంచిగా ఉందా లేకపోతే మనకు క్లమ్జీ ఫీల్ ఉందా ఏంటి అనేది. దాన్ని బట్టి వేరే పీఓవి ట్రై చేద్దాము. సో లదాఖ్ వెళ్ళడానికి నాకు తెలిసి ఒక 10 days అయితే పడుతుందని అనుకుంటున్నా నేను. చూడాలి లైక్ మనం ఎలా వెళ్తున్నాం ఏంటి అనేది అయితే నేను ఇప్పటి వరకు అయితే చెప్పాను. బట్ ఈరోజు అయితే మాత్రం నాగ్పూర్ అయితే క్రాస్ చేసి బ్రేక్ తీసుకుంటాము. నాగ్పూర్ అయితే ఈజీగా టచ్ చేస్తాము. ఇన్ని కిలోమీటర్లు కొట్టాలి అన్ని కిలోమీటర్లు కొట్టాలి అని అయితే ఏం టార్గెట్ లేదు. పోయినంత వరకు ప్రశాంతంగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ వెళ్ళడమే ఈ ట్రిప్ మెయిన్ ఉద్దేశం అన్నమాట. ప్లస్ మీకు కూడా మంచి ఇన్ఫర్మేషను, మంచి ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఇవ్వడము. ఈ పొద్దున్నే ఇది ఒక్క లేనే కాదు, అన్ని లేన్స్ అట్లనే ఉన్నాయి. ఈ కార్ తొందరనే అయిపోయింది మళ్ళా. దాంట్లోనే నాకు తెలిసి హైట్లోనే ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, టోల్గేట్ పైకి ఉన్నట్టుంది. మనది కూడా ఫట్ మన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ అన్ని పేపర్స్ ఉన్నాయి. అన్నీ అంటే ఏమున్నాయి అలా, ఇన్సూరెన్సు, పొల్యూషను, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, అంతే. అంతమించి ఏముంటాయిలే. కానీ టైము 8:40 అవుతుంది. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తినలేదు. బట్ చూడాలి. ఇంకా ఆన్ ద వేలో ఆల్రెడీ ఇంట్లో మాకు రైస్ ప్రిపేర్ చేసి పంపించేసారు. సో స్పాట్ చూసుకొని ఆగి తినేస్తాము, లేకపోతే బ్రేక్ఫాస్ట్ తినేస్తాం బయట. బట్ ఈసారి దుబారా ఖర్చులు లేకుండా మంచి ప్యూర్ అథెంటిక్ వేలో, ఒక క్యాంపింగ్ వేలో వెళ్దాం అనే ప్లాన్. నేను మంచి స్పాట్ కోసం ఎదురు చూస్తున్నా. ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా 65 కిలోమీటర్లు వచ్చినాము. 65 కిలోమీటర్లు రావడానికి 1:20 పట్టింది. అంటే లైక్ మనం వచ్చేదే నార్మల్ స్పీడ్ 80 స్పీడ్లో వస్తున్నాం. ప్లస్ ఈ NH65 ఇది మొత్తం కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. చాలా ఫ్లైఓవర్స్ వేస్తున్నారు, రోడ్ ఎక్స్పాన్షన్ అవుతుంది కాబట్టి కొంచెం ఇట్లా ఫుల్ ట్రాఫిక్ ఉంది. పబ్లిక్ కూడా బాగా తిరుగుతున్నట్టున్నారు, హాలిడేస్ కదా పిల్లలకు అనేసి. ఇంకో 15 రోజులు అయితే ఎవ్వరు కనపడరు అనుకోండి. మస్తు వెహికల్స్ అయితే ఉన్నాయి, ట్రాఫిక్ ఉంది. ఈరోజు మండే, డేట్ చెప్పలేదు కదా. ఈరోజు 25th మే మనం స్టార్ట్ అవుతున్న డేట్. ఇదన్నమాట సిచ్యువేషన్, ఇట్లా ఉంది. ఫుల్ క్రౌడ్. ఈ NH65 ఇది ఎప్పుడు అయిపోతుందో ఏమో కానీ ఇది అయిపోయేసరికి చుక్కలు కనిపిస్తాయి. ఇంకా పాపం బైక్ల మీద తిరిగేటోళ్ళ పరిస్థితి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. దుమ్ము, ధూళి, ఎండ, వేడి, వెహికల్స్ నుంచి వచ్చే వేడి, అబ్బా నెక్స్ట్ లెవెల్ టార్చర్ ఉంటుంది. బట్ ఇవన్నీ భరిస్తేనే రేపటి రోజున మనకు ఒక 10 నిమిషాలు, పావు గంట సేవ్ అయిపోతుంది హైదరాబాద్ పోయే రోడ్ల. సెకండ్ టోల్గేట్కి వచ్చేసినాము. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. అక్కడెక్కడో టోల్గేట్ 1/2 కిలోమీటర్ ఉంటే 1/2 కిలోమీటర్ ముందు నుంచే ఇన్ని వెహికల్స్ ఫ్లోటింగ్ ఉంది. అంటే మూవబుల్ ట్రాఫికే, ఎక్కడ ఆగేది ఉండదు. బట్ ఈ రూట్లో కనుక యాక్సిడెంట్కి ఇట్లా అయిందే అనుకో, ఇంకా చుక్కలే. ఇక ఆ బండి క్లియర్ చేసేంత వరకు ఫుల్ ఇది ఉంటుంది, క్రౌడీగా. చూద్దాం. మనం ఆన్ ద వేలో వెళ్తుంటే ఎవరైనా మన తెలుగోళ్ళు రైడర్స్ కానీ, లేదంటే ఇట్లనే మనలాగా కార్లో వెళ్ళే వాళ్ళు ఎవరైనా తగులుతారేమో. మనకు సింక్ అయ్యే వాళ్ళు ఎవరైనా తగిలితే వాళ్ళతోటి మనం కంటిన్యూ చేద్దాం జర్నీ. ఎట్లా ఉంటుంది ఏందో తెలియదు కానీ లైక్ మనకు సింక్ అయ్యే వాళ్ళతో ఉంటే కొంచెం లైక్ ఇది 2-3 వెహికల్స్ కానీ ఉంటే ఏంటంటే మనకు ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్ ఉంటుంది అన్నమాట. ఎక్స్ప్లోర్ చేయాలన్నా కానీ డిఫరెంట్ వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ సజెస్ట్ చేస్తుంటారు కాబట్టి అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ ఉంటుంది ORR. ఆ ORRకి వెళ్ళిపోతాము, ORR ఎక్కుతాము. ORR ఎక్కి మేడ్చల్ ఎగ్జిట్ తీసుకుంటాం. మన సీదా నాగ్పూర్ హైవే, నాగ్పూర్ వెళ్ళిపోవడమే. ది బెస్ట్ హైవే అది.
నేను మా తమ్ముడు ఇద్దరం వెళ్తున్నాము, వాడిని చూపించలేదు కదా, ఆగినప్పుడు చెప్తా. సో వన్స్ ఓఆర్ఆర్ ఎక్కగానే ఇంకా శివకి ఇచ్చేస్తా కారు, వాడు డ్రైవ్ చేస్తాడు. అరౌండ్ ఒక 50 to 60 కిలోమీటర్స్ ఉంటుంది ఓఆర్ఆర్ స్ట్రెచ్, వాడు డ్రైవ్ చేస్తాడు. ఆ తర్వాత దిగినాక మళ్ళీ హెక్టిక్ ట్రాఫిక్ ఉంటుంది, మేడ్చల్ తెలుసు కదా మొత్తం ఎట్లా ఉంటుందో, కాలేజెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఆడ ట్రాఫిక్ ఉంటుంది. అక్కడ కొన్ని థింగ్స్ తీసుకోవాలి మనం ఆనియన్స్ తీసుకోవాలి, అండ్ టమాటాలు తీసుకోవాలి, ఎగ్స్ తీసుకోవాలి, వాటర్ తీసుకోవాలి, హెడ్సెట్ తీసుకోవాలి. రన్నింగ్లో ఎడిటింగ్ చేసుకోవడానికి హెడ్సెట్ లేదు, యాపిల్ది హెడ్సెట్ ఒకటి తీసుకోవాలి, అండ్ గ్యాస్ వెలిగించడానికి లైటర్ ఒకటి. ఈ థింగ్స్ మనకు మేడ్చల్లో తీసుకుంటే ఇంకా నాన్ స్టాప్ వెళ్ళిపోవడమే. బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఈవినింగ్ ఇంకా ఎక్కడ ఆగేదాన్ని బట్టి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోవడమే. క్రేజీ ట్రాఫిక్ ఇక చూడండి, అసలు 2 లారీలు వచ్చినాయంటే ఇంకా డేంజర్గా ఉంటుంది పరిస్థితి. ఇక పక్క నుంచి ఇట్లాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు. ఇది ఏమన్నా 3 lane రోడ్ అనుకుంటున్నావారా? లెఫ్ట్ నుంచి పోతున్నావు, ఆడ రోడ్డే సగం ఉంది, నేనేమన్నా కావాల్సుకొని స్లోగా పోతున్నానా? ముందర 2 కార్లు ఉన్నాయి, మీరే చూడండి. ఆ లెఫ్ట్ సైడ్లో స్విఫ్ట్ రోడ్ వస్తున్నాడు, పోదామని. అసలు ఆడు ఏ లెక్కన పోతాడో ఏమో, నాకు ఏం అర్థం కావట్లేదు. వస్తాడు అగో లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తూనే ఉన్నాడు, మీకు కొంచెం స్కోప్ ఇస్తావు వాడి బండి కనబడేటట్టు. అది పాపం వాళ్ళు లారీ అంత పెద్ద వెహికల్ నడుపుతున్నప్పుడు వాళ్ళకి కూడా పికప్, మైలేజ్ వాళ్ళు కూడా చూసుకోవాలి. నువ్వేదో బెంచ్ కార్ వేసుకొచ్చినావు అని ఎట్లా సైడ్ ఇస్తాడు? 112 కిలోమీటర్లు నడిపిన తర్వాత ఓఆర్ఆర్ మీదకి వచ్చినాం మనం. ఇప్పుడే ఎంట్రెన్స్, అదే ఎగ్జిట్ 11 దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి మనము టువర్డ్స్ వరంగల్, నాగ్పూర్ అది తీసుకోవాలి. మా బాబు ఇక్కడ చలాన్ చెక్ చేస్తారు, మన దాంట్లో 1000 రూపీస్ చలాన్ అంతే ఉంది. లెట్స్ సీ మనల్ని ఆపుతారా ఆపరా అనేది. ఆపితే కట్టాల్సింది. రన్నింగ్లోనే చెక్ చేస్తున్నాడు, మనల్ని ఎవరు ఆపలేదు రో. ఆగుంటే చెక్ చేసేటు వరంగల్. గైస్ ఇక్కడ చూడండి, ఓఆర్ఆర్ మీద ఏదో యాక్సిడెంట్ అయితే అయింది, డేంజర్గా అనుకుంటున్నా. లెట్స్ చెక్ దట్. ఈ మధ్య ఓఆర్ఆర్ మీద చాలా ఇదవుతున్నాయి. ఏమైంది అసలు? అంతా నార్మల్గానే ఉండదు. ఏం కాదు, ఇన్ని వెహికల్స్ ఎందుకు అవుతారు మరి? ఏం కాదు. 2 అంబులెన్స్లు వచ్చినాయి, రైట్ సైడ్ వెహికల్ ఏం కనిపిస్తారే, లెఫ్ట్కి లాగినట్టున్నారు. మీరు కూడా కొంచెం ఓఆర్ఆర్ ఎక్కినప్పుడు చూసుకొని వెళ్ళండి. ఒక 100 ఎలా వెళ్ళండి, 120 వెళ్ళకండి. వచ్చేసింది ఫైనల్గా మన ఎగ్జిట్ నెంబర్ 6, హైదరాబాదు నాగ్పూర్ రోడ్డు. చూసిరా, ఇక ఇట్లాంటి సడన్ షాక్లు వచ్చేస్తాయి అన్నమాట మనకు. మేడ్చల్ ఎగ్జిట్. అది నెక్స్ట్ ఇక్కడ 2 రూట్లు ఉంటాయి. ఒకటేమో కొంపల్లి, అంటే ఇంకా సిటీ లోపలికి వెళ్ళిపోతుంది. కొంపల్లి, సికింద్రాబాదు, హైదరాబాద్ అటు లోపలికి వెళ్ళిపోతుంది. ఇది మేడ్చల్ అనమాట. మేడ్చల్, నాగ్పూర్, మన ఇవి ఉంటాయి కదా నిజామాబాద్, అవి అటు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇటు రావాలన్నమాట. డైరెక్ట్ ఇంకా హైవేకి కనెక్ట్ చేస్తుంది. మళ్ళీ మీరు యూటర్న్లు గట్రాలు అవసరం లేదు. ఇక ఇగో ఇది ఇలా కొంపల్లి నుంచి వచ్చేటోళ్ళు ఇలా వస్తారు, ఇంకా సీదా వెళ్ళిపోతే మేడ్చల్. మనకి ఆ సిటీ మొత్తం దాటేసినాము మనం. వాటర్ అయితే తీసుకున్నాము. గైస్ ఇక చూడండి, నాగ్పూరు 443 కిలోమీటర్లు, శ్రీనగరు 2597 కిలోమీటర్లు. సో మన 2 డెస్టినేషన్లు బోర్డులోనే కనిపిస్తున్నాయి. మన తెలంగాణ కనుక క్రాస్ చేసి మహారాష్ట్ర బార్డర్లోకి వెళ్తే మాత్రం ఇంకా ఈ కార్లు కూడా కరువు అయిపోతాయి, ఓన్లీ ట్రక్సే ఉంటాయి అన్నమాట. చాలా భయంకరంగా ఉంటుంది. ఇదైతే మన లదాఖ్ జర్నీలో ఆల్మోస్ట్ NH44 మీదనే ఉంటాం అన్నమాట. NH44 తెలుసు కదా, కన్యాకుమారి నుంచి స్టార్ట్ అయ్యి కాశ్మీర్ దగ్గర ఎండ్ అవుతుంది. లెంతీ రోడ్డు ఇది. ఆల్మోస్ట్ ఒక 3500 నుంచి 4000 కిలోమీటర్లు ఉంటుంది. కొంతమందికి డ్రీమ్ ఉంటుంది అన్నమాట, లదాఖ్ అనేది కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేయాలి అని. చాలామంది అట్లా చేస్తుంటారు. నిజామాబాద్ 109 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు మనం బిక్నూర్
టోల్ ప్లాజాకి వచ్చేసినాము. అది ఎండ అయితే టెంపరేచర్ అయితే 40 degrees ఉంది. మేము సూర్యాపేటలో 46 అవన్నీ చూసినాం కాబట్టి ఇది కొంచెం మాకు జూజూబీలాగా ఉంది. చెప్పా కదా ఇంత ముందుకు చల్లబడ్డదని, సేమ్ అట్లనే ఉంది. మధ్యలో ఒక 4-5 చినుకులు పడిపోయినాయి అంతే. 38 అయింది టెంపరేచర్. ఇంతకుముందు 40 ఉండేది కదా. బై ద వే మేము కామారెడ్డి వరకు వచ్చేసినాము. కామారెడ్డి కూడా క్రాస్ చేసినాము. మనము వెహికల్ నడిపేటప్పుడు ఎప్పుడైనా సరే టైర్లో గాలి చెక్ చేసుకోవాలి. మీ కార్లో టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటే ఇంకా పెద్ద ప్లస్. అది ఆన్ చేసి పెట్టుకోండి. ఏదైనా గుంటలో ఎత్తేసినా కానీ మనం ఇక్కడనే చెక్ చేసుకోవచ్చు. సెట్. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు ఈ బండి టెంపరేచర్ కూడా చెక్ చేసుకోండి. మన మార్నింగ్ కరెక్ట్గా 830 కిలోమీటర్లో ఏమో వచ్చింది రేంజ్. ఇప్పుడు 729 కిలోమీటర్లు రేంజ్ ఉంది. అంటే 100 కిలోమీటర్స్ రేంజ్ మనం అయిపోగొట్టినాం అన్నమాట. అంటే మనం 250 కిలోమీటర్లు తిరిగినాము, మనకి ఇక్కడ 730 చూపిస్తుంది. అంటే మొత్తం 780, అదొకటి 200, 980 కిలోమీటర్స్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ. సింపుల్గా ఇది మోర్ దెన్ 1100 రేంజ్ వస్తుంది. నేను చూపిస్తాను మీకు అసలు ఎట్లా వస్తుంది ఏంది అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. మీరు ఇద్దరే వెళ్తున్నారని అయితే అనొద్దు. 4 to 5 మెంబర్స్ ఉన్నంత వెయిట్ ఉంది. వాటర్ టిన్ ఉంది, గ్యాస్ ఉంది, మా శివగాన్ లగేజ్ ఉంది, నా లగేజ్ ఉంది, స్నో చైన్స్ ఉన్నాయి, షూస్ ఉన్నాయి, చాలా ఉన్నాయన్నమాట. ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, అన్నీ క్యారీ చేస్తున్నాం కాబట్టి 5 మెంబర్స్ తోటి క్యాలిక్యులేట్ చేసుకోండి. మనం వెళ్ళే కారు కియా క్యారెన్స్ కారు. మన కారు గురించి మీకు తెలిసిందే. ప్రజెంట్ అయితే బండి మంచి కండిషన్లో ఉంది. ఫారెస్ట్ ఏరియా జోన్కి వచ్చేసినాం మనం. ఇంకా మనం నిజామాబాద్ అయితే ఎంటర్ అవ్వలేదు. నాకు తెలిసి ఒక 30 నుంచి 40 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటున్నా నిజామాబాద్. సో అంతకంటే ముందే చిన్న ఫారెస్ట్ ఉంటుంది కదా, ఆ ఏరియాలో ఉన్నాం. బట్ ఈ చెట్లు ఏవైతే ఉన్నాయో అన్నీ మంచిగా గ్రీన్గా ఉన్నాయి. ఇది సమ్మర్ అయినా కానీ చాలా గ్రీనరీతో ఉన్నాయి. ఇప్పుడు నిజామాబాద్లోకి మనం అడుగు పెట్టాము. సో ఇది ఒక చిన్న ఘాట్ ఉంటుంది కదా, అరౌండ్ ఒక డిచ్పల్లికి ఒక 15 కిలోమీటర్లు ఆ డిస్టెన్స్లో ఉన్నాము. డిచ్పల్లి ఎంట్రన్స్ కదా నిజామాబాద్కి. ముందుకేమో కొంచెం లైట్గా చల్లబడి ఉండే, ఇప్పుడు ఎండ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ టెంపరేచర్ పెరిగింది, 42కి వెళ్ళింది. 40 నుంచి 42. నాకు తెలిసి నిజామాబాద్లో కూడా గట్టిగానే ఉన్నట్టుంది ఎండ. ఇంకా నాగ్పూర్ వచ్చేసి 355 కిలోమీటర్లు ఉంది గైస్. ఈరోజు వెళ్ళమో చెప్పలేము. టైం 1:30 అవుతుంది. జస్ట్ మిస్ కనపడకుండా పెట్టేది. శివ ఎగ్స్ కోసం వెళ్ళాడు. ఇప్పుడు ఇక్కడ ఎగ్స్ తీసుకోవడం అయితే అయిపోయింది. లైటర్ కూడా తీసుకున్నాడు. మనకు కావాల్సినవి అన్నీ వచ్చేసినట్టే. వాడు వెనకాల పెట్టేస్తాడు. అది ఎగ్స్ బ్యాక్ సైడ్ బాక్స్లో పెట్టేస్తాయి. ఆ ట్రేలో పెట్టేసాయిరా. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే బాసరా 52 కిలోమీటర్లు, నిజామాబాద్ 16 కిలోమీటర్లు, ఆదిలాబాద్ 148, నాగ్పూర్ 342 కిలోమీటర్లు పోవాలి. బాసరా ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ డైవర్షన్ ఉంటుంది. కరెక్టే. లాస్ట్ టైం నేను కూడా ఇక్కడ నుంచే డైవర్షన్ తీసుకున్నాము. అంటే లైక్ నిజామాబాద్ లోపల నుంచి కూడా వెళ్ళొచ్చు. దీని కింద నుంచి వెళ్తే నిజామాబాద్ కింద నుంచి ఈ బ్రిడ్జ్ తర్వాత లెఫ్ట్ తీసుకుంటే నిజామాబాద్ అనమాట. సిటీ లోపలికి వెళ్ళిపోతాము. ఇప్పటి వరకు మనము 290 కిలోమీటర్స్ వచ్చినాము. 5 hours 11 minutes, 23.3 వస్తుంది మైలేజ్ కొంచెం పెరిగింది. ఇప్పుడు తెలిసి ఇప్పటి నుంచి పెరుగుతుంది తగ్గుతుంది, ఇంకా స్టేబుల్గా చెప్పలేము. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయడం ఏంటంటే ఒక 25 వరకు మైలేజ్ అయితే వెళ్తుంది అనుకుంటున్నా. చూద్దాం ఎంతవరకు వస్తుంది ఏంది అనేది. సో ఇప్పుడు మనం కార్ సెటప్ అనేది చూపిస్తాము. ఇట్రా ఫస్ట్ ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాము. ఇది కొంచెం కదలకుండా ఫిక్స్డ్గా ఉండాలి అనేసి ఆయిల్ ఇక్కడ పెట్టినాము. ఈ బాటిల్లో పోసి ఇది బండి క్లాత్ ఇక్కడ పెట్టేసినాము. ఇక్కడ దీని కిందనేమో నా షూస్ ఉన్నాయి, ప్లస్ వైపర్ ఉందన్నమాట క్లీన్ చేసుకునేది. ఇది డ్రైవర్ సైడ్ ఉండే సెటప్. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ ఇందులోనేమో ఇది షుగరు, ఇది చికెన్ పిక్కిల్. ఇప్పుడు ఇదే వేసుకొని తింటాము. ఇదేమో నా బ్యాగు, ఇది శివగాని బ్యాగు, ఇది ల్యాప్టాప్ బ్యాగు. ఇక్కడనేమో ఇది వాటర్ బాటిల్ 2 లీటర్స్ది. మళ్ళీ
ఇవేమో బ్లాంకెట్స్, మా జాకెట్స్, అది డీజిల్ క్యాను, ఓకేనా. ఇక్కడనేమో వాటర్ క్యాను, గ్యాస్ ఇలా సెట్ చేసామన్నమాట. ఈ సెకండ్ రోకి థర్డ్ రోకి సందులో షూసు, స్నో చైన్స్, టెంట్ ఇవి ఉన్నదన్నమాట. ఫ్యాన్ ఏమో ఇది నైట్ టైం దీన్ని యూజ్ చేస్తాము. పవర్ బ్యాంక్ ఉంది, దానికి కనెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడనేమో పీనట్ బటర్ ఉంది, పేస్ట్, మెమ్సీలు, టేపు ఇవన్నీ ఇక్కడ పెట్టినాము. అక్కడనేమో సాల్ట్ ఉంది. ఇట్లా సెట్ చేసినాము. ఇంకా కిచెన్ ఇది కిచెన్ అన్నమాట. ఇందులో రైస్ ఉంది, ఇంట్లోంచి పంపిన రైస్ ఇది. రైస్ ఉంది, మిల్క్ ఉన్నాయి, ఎగ్స్ ఉన్నాయి, పసుపు, బ్రూ ఉంది, 2 ప్లేట్లు ఉన్నాయి. ఇది రైస్, ఏమో అప్పలు, మళ్ళీ ఇది కర్రీ గిన్నె, ఏమో కట్టెగారెలు, ఇది ఎక్స్ట్రా క్లాత్ అనమాట సౌండ్ రాకుండా. సో ఇది అనమాట సెటప్. నైట్ టైం ఏం చేస్తామంటే ఈ క్యాన్ తీసుకెళ్ళి ముందర పడేస్తాము, ఇక్కడ కింద వేసేసుకుంటాము. అక్కడి నుంచి అక్కడి వరకు మళ్ళీ ఆడ సందు దొరికితే ఆడ థింగ్స్ పెట్టేసిన థింగ్స్, రోప్ కూడా, రోపు, బంజీ కార్డ్స్, చైన్స్, ఎవ్రీథింగ్. వాటర్ క్యాన్ ఫిల్ చేసుకున్నాము. ఇక్కడ కూడా కారట్లే. బిస్కెట్స్ ఇక్కడనేమో ఇదేమో ఓట్స్, ఇదేమో కారం. ఇట్లా సెటప్ చేసినాం అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసరికి ఇక్కడ వాటర్ బాటిల్, దీని కిందనేమో స్నాక్స్, బిస్కెట్స్, అంబ్రెల్లా, కారు, పాత లైట్లు, ఇవన్నీ క్లాత్ ఇవన్నీ. ఇక్కడనేమో క్విక్గా యాక్సెస్ చేసే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనమాట. మా గోప్రోలు అయితేనేమో హీరో యాక్షన్ ఇవి కేబుల్స్, స్పెట్స్, బుక్స్ ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఇక్కడ సెంటర్ కన్సోల్లో కొన్ని కేబుల్స్ ఉన్నాయి. మెడికల్ కిట్ ఏమో ఇక్కడ సెంటర్ కన్సోల్లో ఆమ్రెస్ట్ కింద ఉందన్నమాట. సో ఇది ఓవరాల్గా కార్ సెటప్ సింపుల్ అనమాట, మరీ పెద్ద హడావిడి లేకుండా. మన కార్ పరిస్థితి ఇది. నిన్ననే క్లీన్ చేసినాము మంచిగా. నిన్న ఈ టైంకి అట్లా క్లీన్ చేసి పెట్టినాము కార్ని. వీడే మా తమ్ముడు శివ, మనతో పాటు వచ్చేది. పాత బ్లాగ్స్ చూసిన వాళ్ళు ఉంటే తెలుస్తుంది. నెక్స్ట్ ఇదొకటి ఎక్స్ట్రా కీ తీసుకెళ్తున్నాం అన్నమాట. సో మన దానికి ఆటో లాక్ అదొక దరిద్రమైన ఫీచర్ ఉంది. సో అందుకే ఇలా ఎక్స్ట్రా కీ ఇది ఎప్పుడు ఇన్నే ఉంటుంది. ఒకవేళ ఒరిజినల్ కీ కార్ లోపల మర్చిపోయినా కానీ మనకు సేఫర్ సైడ్లో ఉండొచ్చు. వాటికి తోడు ఇది ఒక సాప తీసుకెళ్తున్నాము. ఇది ఒక బ్లాంకెట్, కింద వేసుకోవడానికి ఒక బెడ్షీట్, అంతే. ఇక ఇవన్నీ థింగ్స్ అన్నీ ఆర్గనైజ్డ్గా పెట్టేసుకొని నైట్ పడుకోవడం. ఎందుకో చెప్పనా, నేను దొంగలు వచ్చినప్పుడు దీన్ని తీసుకొని వాళ్ళని చంపడానికి ఇది ఫ్యాన్ పెట్టుకో. ఇది ఫ్యాన్ సెటప్. ఈవినింగ్ చూపిస్తాము ఆ సెటప్ ఎలా చేయాలి ఏంటి అనేది. తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోవడమే. ఇక్కడ చూడండి, నిర్మల్ ఇంకొక 29 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ చూడండి అసలు ఎలా ఉన్నాయో రాళ్ళు. అదొక గుట్టలాగా ఫామ్ అయిపోయింది. అసలు ఎవరో తెచ్చేసినట్లు ఫామ్ అయిపోయింది. ఇక్కడ చిన్న ఘాట్ సెక్షన్ లాగా వచ్చింది. ఇంకా మనకు ఆదిలాబాదు 112 కిలోమీటర్లు, నాగ్పూర్ 306 కిలోమీటర్లు, శ్రీనగర్ 2460. ఇప్పటి వరకు మనం కవర్ చేసింది 325 కిలోమీటర్లు. ఇందాకనే తినేసినాము మంచిగా. ఇంట్లో వచ్చి చికెన్ పిక్కిలు పెట్టారు కదా, దాంతో తినేసినాము. ఇంకా శివగాడు చిన్న న్యాప్ తీసుకుంటున్నాడు. నేనైతే డ్రైవ్ చేస్తున్నా. మార్నింగ్ నుంచి నేనే డ్రైవ్ చేస్తున్నా. బాగుంది, మంచిగా సాంగ్స్ పెట్టుకుంటున్నాము. ఎక్కడ బోరింగ్ ఫీల్ లేదు. ఆగుతున్నాము అక్కడక్కడ. ఆదిలాబాద్ ఫారెస్ట్ లాగా పోతున్నాము. చాలా అంటే లైక్ రోడ్డు మాత్రం అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ రోడ్ చెప్తున్నా కదా. నార్త్ వాళ్ళు ఎవరైనా సరే మన తెలంగాణ ఎంటర్ అయితే మాత్రం ఈ NH-44 వాళ్ళు మాత్రం మనల్ని పొగిడినంతగా ఎవడు పొగడడు. ఆ లెవెల్లో ఉంది అసలు. నాకే ఇంత మంచిగా అనిపిస్తుంది అంటే ఆ చెత్త రోడ్లు చూసే నార్త్ వాళ్ళకి ఎంత బాగా అనిపించాలి. మన స్టేట్ ఎంటర్ అవ్వడుతోనే సేమ్ మన స్టేట్ దాటి మేము మహారాష్ట్రలోకి అడుగు పెట్టినాక చూపిస్తారు రోడ్లు ఎట్లా ఉంటాయో.
ప్రజెంట్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది వెదరు. అంటే మొత్తం కూల్ అయిపోయింది, వర్షం వచ్చే సిచ్యువేషన్ ఉంది. టైం ఈజ్ 3:30 అవుతుంది. చాలా చల్లగా అయింది. టెంపరేచర్ 40 ఉంది, 40 చూపిస్తుంది. ఇప్పుడే చల్లబడ్డది. వర్షం వస్తే రావచ్చు, కానీ ఖచ్చితంగా మనకైతే టచ్ అవుతుంది. మనకున్న పెద్ద సమస్య ఏంటంటే వైపర్ ప్లేట్స్ మనం చేంజ్ చేయించలేదు. తీసుకుందాం అనుకున్నా మర్చిపోయా హైదరాబాద్లో. అది ఒకటి పెద్ద సమస్య. లెగ్స్ ఎలా మనకి ఇంకా దారిలో దొరికితే తీసుకోవడమే, ఎలా ఓవర్కమ్ చేస్తాం ఏంటి అనేది. నువ్వక్కడుంటే నేనక్కడుంటే ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఆదిలాబాద్ అనమాట. 6 కిలోమీటర్లు లోపలికి వెళ్ళిపోవాలి. నాగ్పూర్ వచ్చేసి 201 కిలోమీటర్లు. రోడ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నమాట. మంచి సాంగ్స్ పెట్టుకున్నాము, ఎంజాయ్ చేస్తూ పోతున్నాము. ఇప్పటి వరకు అయితే వెళ్ళే వాళ్ళు అంటే లైక్ ఇట్లా లదాఖ్ వెళ్ళే వాళ్ళు ఎవ్వరు మాకు కనబడలేదు. ట్రావెలర్స్ కానీ ఎవ్వరు కనబడలేదు. ఓన్లీ ట్రక్ ట్రాఫికే ఉంది, ఇంకా వేరే కార్లు కూడా లేవు. ఎక్కడో ఒకటి. ఇప్పుడు ఈ బార్డర్ క్రాస్ చేస్తే ఇంకా అవి కూడా ఉండవు. ఇక చూసారా, ఇట్లా బ్లాక్ అవుతాం అన్నమాట. ఆచి తూచి అడిగి